హరి నీకు పర్యంకమైన శేషుడు చాలా పవనము భక్షించి బ్రతుకుచుండు. అనుపుగా నీకు వాహనమైన కగరాజు గొప్ప పాములను నోట గొరుకుచుండు. అదిగాక నీ భార్య అయిన లక్ష్మీదేవి దినము పేరంటంబు తిరుగుచుండు. నిన్ను భక్తులు పిలిచి నిత్య పూజలు చేసి ప్రేమ పక్వాన్నముల్ బెట్టుచుండ్రు. స్వస్థముగ నీకు గ్రాసము జరుగుచుండ, కాసు నీ చేతిదొకటైనా కాదు వ్యయము. భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. ఆభరణములచే ప్రకాశించువాడ, దుష్టులను సంహరించువాడ, పాపములను దూరం చేయువాడ, ధర్మపురి గ్రామంలో కొలువుదీరిన ఓ నరసింహస్వామి, నీకు పాన్పుగా ఉండే శేషుడు గాలిని తిని బ్రతుకుతాడు. నీకు వాహనమైన గరత్మంతుడు పాములను తింటాడు. అంతేకాకుండా నీ యొక్క భార్య లక్ష్మీదేవి ప్రతిరోజు పేరంటాలకు వెళ్తుంటారు. భక్తులు నిన్ను పిలిచి నిత్య పూజలు చేసి ప్రేమ పక్వాన్నములు పెడతారు. ఈ విధంగా నీ చేతి నుండి ఒక్క కాసైనా ఖర్చు కాకుండా ప్రతిదినము హాయిగా గడిచిపోతున్నాయి అంటూ శేషప్ప కవి గారు తనకు తిండికే ఇబ్బందిగా ఉందని ఓ స్వామి తన ఆకలిని తీర్చమని అడుగుతున్నారు.